అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారు మీరు నీటి తత్వానికి చెందిన రాశి. కరుణ, ప్రేమ, దయ, సేవ మరియు కలలు ఇవి మీ గుర్తింపు. మీరు ఈ ప్రపంచానికి ఒక హీలింగ్ టచ్ ఇవ్వడానికి జన్మించారు. ఈరోజు మనం చర్చించబోయేది రాబోయే 4 రోజులు. ఈ నవంబర్ నెలలోని నవంబర్ 3, 4, 5 మరియు 6 తేదీల్లో ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక నిజమైన మలుపుగా మారబోతున్నాయి. ఇది కేవలం జాతకం కాదు, మీ అంతర్ముఖ ప్రయాణం. ఈ 4 రోజుల్లో గ్రహాల స్థితి మరియు వాటి ప్రభావం మీపై ఎలా ఉండబోతుందనేది మనం శాస్త్రీయంగా తెలుసుకుందాం. చిన్న చిన్న అనుభవాలు, అనుకోని సంఘటనలు, అర్థం కాని భావాలు ఇవన్నీ కలిపి ఒక పెద్ద మార్పు వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. మీరు నిత్యం అనుభూతి చెందే భావాలు, అవి మరింత లోతుగా, మరింత శక్తివంతంగా మారుతాయి. మీ అంతర్మనసులో ఉన్న ఆత్మజ్ఞానం మెలకువ తీసుకుంటుంది. కాబట్టి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. దయచేసి చివరి వరకు వీడియోని చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మీనరాశి వారి జాతకం ఈ 4 రోజులు ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. మీనరాశికి అధిపతి గురుగ్రహం. ఈ సమయంలో గురువు మేషరాశిలో సంచరిస్తూ పంచమ దృష్టితో మీనరాశిని నేరుగా చూస్తున్నాడు. ఇది అత్యంత శక్తివంతమైన అనుగ్రహం. సానుకూల ప్రభావం. గురు దృష్టి అంటే మీలోని ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందుతుంది. అయితే గురు దృష్టి మిమ్మల్ని గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని మనసు కోరుకుంటుంది. ఇది కొంచెం బాధగా అనిపించినా ఇది మీ అభివృద్ధికి మొదటి మెట్టు. శని మీ ద్వాదశి 12వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఇది కొంతమందికి మానసిక ఒత్తిడి, ఆలస్యాన్ని మరియు అనవసరమైన ఖర్చులను సూచిస్తుంది. ఎవరో ఒకరిపై మీకు ఉన్న కోపం, బాధ, అసహనం ఇవన్నీ ఈ రోజుల్లో బయటపడతాయి. ఇది నిజం, కానీ శని మిమ్మల్ని క్లీనప్ చెయ్యమని కోరుతున్నాడు. ఈ ప్రక్రియ వల్ల మీ హృదయం క్రమంగా శాంతిని పొందుతుంది. ఈ నవంబర్ రోజులు మీనరాశి వారికి ఒక విధంగా హీలింగ్ అండ్ టర్నింగ్ పీరియడ్ లాంటివి. ఈ పరీక్షలు మిమ్మల్ని కూలదోసేలా కాదు, అవి మీకు మరింత బలంగా, మరింత జ్ఞానవంతులుగా తీర్చిదిద్దేలా ఉంటాయి. మీనరాశి వారు తరచుగా ఇతరుల కోసం ఆలోచించి తమ గురించి తాము మర్చిపోతారు. అందుకే మీరు గత కొంతకాలంగా మానసికంగా అలసటగా ఉండవచ్చు. ఎంత పని చేసినా ప్రశంస రాకపోవడం, కుటుంబ సభ్యులకు మీ భావోద్వేగాలు అర్థం కాకపోవడం, స్నేహితుల్లో నమ్మక సమస్యలు. ఈ నవంబర్ 3వ తేదీ నుండి 6వ తేదీ మధ్యలో విశ్వం మీకు పంపే సందేశం స్పష్టం. మీకు విశ్రాంతి కావాలి, నీకు నువ్వు సమయం ఇవ్వాలి. ఈ 4 రోజుల్లో మీరు ఒంటరిగా గడిపే ప్రతి క్షణం మీ ఆత్మను నయం చేస్తుంది. ఎవరిని నిందించకండి, ఎవరిని దూరం పెట్టకండి. కేవలం నిశ్శబ్దంగా ఉండి నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచించండి. మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ అంతరంగం నుంచి సరైన సమాధానాలు దొరుకుతాయి. మీ జీవితం కొత్త దిశలో అడుగులు వేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో మీరు ధ్యానం లేదా యోగా మరియు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం మీకు అద్భుతంగా సహాయపడుతుంది. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యం కొంచెం సున్నితంగా ఉండవచ్చు. కళ్ళ సమస్యలు, జీర్ణ సమస్యలు, నిద్రలేమి ఇవన్నీ చిన్న చిన్న రూపాల్లో కనిపించవచ్చు. ఇది శని ప్రభావం వల్ల కలిగే చిన్నపాటి ఆందోళన వల్ల కావచ్చు. ఇవి తాత్కాలికమే. మీరు మానసికంగా శాంతి పొందితే శరీర ఆరోగ్యం ఆటోమేటిక్గా మెరుగుపడుతుంది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇంట్లోనే ఉండకుండా కాసేపు ప్రకృతిలో గడపండి. మీనరాశి వారికి ప్రేమ విషయాల్లో ఈ రోజులు మీకు గుండెకు తాకేలా అనిపిస్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది విశ్వాసం యొక్క పరీక్షా సమయమని చెప్పుకోవచ్చు. మీ ప్రియమైన వ్యక్తి మీతో ఉన్న సంబంధంపై స్పష్టత ఇవ్వవచ్చు. మీరు ఎదురు చూస్తున్న మాట, ఆ ఆత్మీయమైన స్పందన ఈ కాలంలో వస్తుంది. విశ్వాసం ఉన్న బంధం నిలుస్తుంది. స్వార్థంతో ఉన్న బంధం నిలకడగా ఉండదు. అది జరిగితే బాధపడకండి, ఎందుకంటే అది దైవ నిశ్చితం. విశ్వం మీకు ఇంకా మంచి బంధాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకోండి. వివాహితులకు జీవిత భాగస్వామితో మధ్యలో కొన్ని చిన్న చిన్న విషయాలపై విభేదాలు రావచ్చు. ఆ విభేదాల వెనక ప్రేమే ఉంటుంది, అహంకారం ఉండదు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. మీరు శాంతంగా, ప్రేమగా మాట్లాడితే వారు మీ మనసును పూర్తిగా అర్థం చేసుకుంటారు. మౌనం కంటే శాంతమైన సంభాషణ ఉత్తమం.
ఉద్యోగస్తులకు మీనరాశి వారికి మీ కెరీర్ వైపు చూస్తే ఈ కాలం స్థిరంగా కానీ ఆలోచనాత్మకంగా ఉంటుంది. ముందుగా ఉన్న పనుల్లో మీకు సంతృప్తి రాకపోవచ్చు. మీరు కొత్తదనం కోసం తపన పడతారు. అదే మీలోని సృజనాత్మక శక్తి మేలుకుంటున్న సంకేతం. ఉద్యోగం మార్చాలనుకునే వారికి ఈ కాలం తలుపులు తెరుస్తుంది. మీ సీనియర్లో ఒక వ్యక్తి లేదా పెద్దవారి సలహా మీకు నిజమైన మార్గదర్శనం అవుతుంది. ఆ సలహాలను తప్పకుండా తీసుకోండి. ప్రమోషన్, అభివృద్ధి, పేరు ప్రతిష్ట ఇవన్నీ ముందే కనిపిస్తాయి. కానీ శని ప్రభావం వల్ల చిన్నపాటి ఆలస్యం జరగవచ్చు. కాబట్టి ఓపిక అవసరం. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించవచ్చు. అయితే తొందరపడి ఒప్పందాలు చేయకండి. నవంబర్ 6వ తారీఖు తర్వాత స్పష్టత వచ్చాకే ముందడుగు వేయండి. ఆర్థికంగా మీనరాశి వారికి మిశ్రమ ప్రభావం. డబ్బు విషయాల్లో ఈ 4 రోజులు కొంత మిశ్రమంగా కనిపిస్తాయి. కొంతమంది అనుకోకుండా వచ్చిన ఖర్చులతో ఇబ్బంది పడవచ్చు. కానీ మీనరాశి అధిపతి అయిన గురు అనుగ్రహం వల్ల అవసరమైనప్పుడు డబ్బు తప్పకుండా లభిస్తుంది. చింతించాల్సిన అవసరం లేదు. మీ చేతిలో డబ్బు వచ్చిన వెంటనే దానిని వృధా చేయకుండా పొదుపుగా ఉంచుకోండి. పాత అప్పులు తిరిగి చెల్లించుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. కొంతమంది కొత్త ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవచ్చు. కానీ దాని ముందు ఒక సీనియర్ ఫైనాన్షియల్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గుర్తుంచుకోండి, మీనరాశి వారు ఒక ప్రత్యేకమైన లక్షణం. తమ ఆర్థిక పరిస్థితిని చివరి నిమిషాల్లోనైనా సరిచేస్తే శక్తి అదే ఇప్పుడు మీకు పనిచేస్తుంది. మీనరాశి వారు మీరు బయటకి మృదువుగా కనిపిస్తారు. కానీ లోపల చాలా బలంగా ఉంటారు. ఈ కాలం ఆ భయాన్ని బయటకు తీసుకురావడానికి దైవం ఇచ్చిన అవకాశం. మీరు పడుకున్నప్పుడు మీ కళ్ళల్లో ఏదో వ్యక్తి, ఏదో సంకేతం, ఏదో పాత స్మృతి కనిపించవచ్చు. అది యాదృచ్ఛికం కాదు. అది దైవం మీకు పంపించిన సందేశమని గుర్తుంచుకోండి. దాన్ని గమనించండి. మీ ఆత్మ మీకు చెప్పే మాటను విని ముందుకు సాగండి. ఈ 4 రోజుల్లో ఏదో ఒక చిన్న సంఘటన మీలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. అది మీ జీవితాన్ని కొత్త దిశగా మలుపు తెస్తుంది. ఆ సంఘటనను మీరు చిన్నది అని విమర్శించవద్దు. మీనరాశి వారు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఈ నవంబర్ 3, 4, 5 మరియు 6 తేదీలు మీ జీవితంలో శుభ ప్రారంభానికి సంకేతాలు అని అర్థం చేసుకోండి. కాస్త కష్టాలు ఉన్నా అవి ఆశీర్వాదంగా మారుతాయి. మీనరాశి వారు దైవం మీకు చెప్తుంది, నేను నీ వెనక ఉన్నాను. నీ మార్గం నేను వెలిగిస్తాను. కాబట్టి ఆందోళన వదిలేయండి. ప్రతి ఉదయం ఒక స్మైల్తో మొదలు పెట్టండి. ప్రతి రాత్రి కృతజ్ఞతతో ముగించండి. విశ్వం మీకోసం పనిచేస్తుంది. మీ జీవితంలో శాంతి, ప్రేమ, ఆరోగ్యం, సంపద ఇవన్నీ సమృద్ధిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీనరాశి వారు మీకు ఈ లోతైన మీనరాశి జాతక విశ్లేషణ నచ్చితే ఈ 4 రోజుల్లో మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ జాతకాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జాతకాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.